హలో హాయ్ ఎవరీవన్. ఈరోజు సీన్ చాలా బాగుంది అండి. ఎపిసోడ్ మొత్తం టెస్ట్ భలేగా ఉంటుంది, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మరి బాలు ఏ విధంగా సంజును కిడ్నాప్ చేస్తాడు, ఒకవేళ బాలు కిడ్నాప్ చేసిన విషయం మరి రోహిణికి ఏ విధంగా కనిపెట్టుతుంది, ఆ విషయం తెలిసిన రోహిణి మరి ఇంట్లో వాళ్ళకి ఏ విధంగా తెలియజేస్తుంది, అంతేకాకుండా తెలిసినా కూడా ఇంట్లో వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, మరి ఒకవేళ సంజు మరి బాలు నుంచి తప్పించుకుని మౌనికని పెళ్లి చేసుకుంటాడా, వాళ్ళ చేసుకున్న తర్వాతైనా కూడా వాళ్ళ కుటుంబం మీద ఏ విధంగా కక్ష సాధించాలనేసి సంజు అనుకుంటాడు. ఈ ఎంత చేసినా కూడా బాలు తన చెల్లెనిచ్చి పెళ్లి చేస్తాడా లేదా అనే విషయాన్ని మనం ఈరోజు ఎపిసోడ్ చూడాల్సి ఉందండి. ఇంకా ఆలస్యం చేయకుండా డైరెక్ట్ అయితే మనం ఎపిసోడ్ అయితే వెళ్ళిపోదాం. నిన్న సీరియల్ కంటిన్యూ బాగా వెళ్ళినట్లయితే ఇంకా ఆల్రెడీ అయితే రోహిణి తరపు నుంచి వాళ్ళ నాన్నగారు మలేషియా నుంచి వెళ్ళి గిఫ్ట్ పంపించడనేసి ఒక మనిషిని అయితే అక్కడికి పంపిస్తూ ఉంటాడు. కానీ అది రోహిణికి అది వర్ధన్ అనేసి రోహిణికి తెలుసు, కాకుండా తెలియకుండా మేనేజ్ చేస్తూ ఉంటుంది రోహిణి. అప్పుడే అతను తీసుకొచ్చిన వ్యక్తి మీ నాన్నగారు రాలేకపోతున్నారు రోహిణి, అందుకే తన మేనమామ తరపు అనేసి ఒక గిఫ్ట్ పంపించాడు అనేసి అయితే చెప్తాడు. ఇంకా రోహిణి అయితే అనుమానంతో తీసుకుంటా ఉంటుంది గిఫ్ట్. ఇంకా అప్పుడే ప్రభావతి, చూసావా మా మలేషియా అన్నయ్య రాకపోయినా నా కూతురు మీద ప్రేమతోటి గిఫ్ట్ పంపించాడు, చాలా మంచిది సరే అనేసి ఇంకా అతను వెళ్ళిపోతూ ఉంటే, ఏంటి రోహిణి అప్పుడే వెళ్ళిపోతాననేసి అంటున్నావు, పెళ్ళికి వచ్చినప్పుడు పెళ్ళికి వచ్చేసి తినేసి వెళ్ళాలి కదా అంటే, లేదు నాకు పని ఉందిలే అనేసి అయితే అతను వద్దన అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా రోహిణి అయితే ఎప్పుడు తను వెళ్ళిపోవాలనేసి చూస్తూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఒకవేళ తను ఉంటే తను ఒక బండారు ఎక్కడ బయటపడిపోతుంది అనేసి రోహిణి ముందు జాగ్రత్త పడుతూనే ఉంటుంది. ఇంకా అంతలోనే ఇక్కడ ప్రభావతి అయితే గొప్పలకు పోయి తన పెద్ద కోడలు ఒక నాన్నగారు పంపించిన గిఫ్ట్ ఓపెన్ చేయమనేసి అడుగుతూ ఉంటుంది. అప్పుడే అందులో ఏముంటుందో అన్న భయంతో అయితే రోహిణి అయితే ఓపెన్ చేయకుండా ఇప్పుడు ఎందుకు అత్తయ్య తర్వాత చూద్దాంలే అనేసి అంటూ ఉంటుంది. ఇంకా అంతలోనే కొందరైతే ఒక 10 రూపాయల కవర్లో 100 రూపాయలు పెట్టేసి ఎంతో గిఫ్ట్ ఉన్నట్టు చూపెడతారనేసి మీన వాళ్ళ ఒక ఫ్యామిలీ తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే, ఇంకా అప్పుడే సరే ఇప్పుడు తను నన్ను వదిలిపెట్టలేదులే అనేసి అయితే రోహిణి అయితే ఇంకా అక్కడ ఎవరు పిలుస్తున్నారు అత్తయ్య అనేసి అయితే తప్పించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంక ఇక్కడ చూసినట్లయితే అందరూ మండపంలోకి అయితే వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ రోహిణి అయితే తన ఆ గిఫ్ట్ పక్కన పెడదామని వచ్చేసరికి మళ్ళీ వర్ధన్ ఒకడికి వచ్చేస్తాడు. ఏంటి రోహిణి నన్ను మర్చిపోయావా, ఏంటి ఇప్పటికి ఇక్కడ ఎందుకు వచ్చావు, నా దగ్గర డబ్బులు లేవని చెప్పాను కదా, నువ్వెంత గింజుకున్నా కూడా నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. అదే నువ్వు అలా అంటావని నేను అంటున్నాను, ఏటీఎం దగ్గరికి మనుషులే రావాలి కానీ డబ్బులు రావు కదా, అందుకే నేను నీ దగ్గరికి వచ్చాను. నాకు ఇప్పుడు ఎట్టి పరిస్థితులు అయినా కొన్ని డబ్బులు కావాలి. అయినా మీ మౌనిక వాళ్ళ మామగారు చాలా ధనవంతులట కదా, తన దగ్గర చాలా నగలు ఉన్నాయి, అందులోకి వెళ్ళి ఒక నగ నాకు తీసుకొచ్చి ఇవ్వు అంటే, ఏంటి ఈ పని నేను చెయ్యను అంటే, నువ్వు చేయకపోతే ఆల్రెడీ నువ్వు మీ నాన్న లేకున్నా కూడా ఉన్నాడనేసి అబద్ధం చెప్పావు, మీ అమ్మ ఉన్నా కూడా లేదని చెప్పేశావు, అయినా నీకు ఆల్రెడీ ఒక బాబు ఉన్నాడు, ఆ విషయాన్ని అందరి ముందర ఈ పెళ్లి మండపంలో నేను బయట పెడతానేసి అయితే రోహిణి అయితే బ్లాక్మెయిల్ చేస్తాడు వర్ధన్. ఇంకా సరే ఇదంతా నువ్వు చేసేది ఉండవు కానీ నేను పక్క పొంటి నిల్చొని వెయిట్ చేస్తాను, నువ్వు తీసుకొచ్చి ఇవ్వు వెంటనే అనేసి అయితే రోహిణికి అయితే చెప్పేసి వర్ధన్ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా రోహిణి అయితే ఏ విధంగా మౌనిక దగ్గర నుంచి వెళ్ళి నగలు తీసుకురావాలనేసి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంక చూసినైతే పెళ్లి మండపంలో బాలు అయితే చాలా హడావిడిగా చేస్తూ ఉంటాడు. ఇంకా అది చూసిన అందరు బాలు అయితే చాలా మారిపోయాడు తన చెల్లి కోసం అనేసి అయితే అందరు అనుకుంటూ ఉంటారు. కానీ బాలు వేసిన ప్లాన్ ఎవరికి తెలియదు కదా. ఇంకా పంతులు గారు అయితే పంతులు గారు ఇంక ఇక్కడ అన్ని సర్దిపోయాయా, ఇంకేనా అవసరం ఉంటే సరే బాలు ఈ పెళ్లి హడావిడంతా నీదే ఉంది కదా, నిన్నే పిలుస్తానులే, అయినా మీ బావగారిని తీసుకురాపోండి పెళ్లి మండపంలోకి అనేసి అనేసరికి ప్రభావతి, అవునవును మా యొక్క సంప్రదాయం ప్రకారం బావని బామతులు ఎత్తుకొని తీసుకుని వస్తారు, అరే మనోజ్ వెళ్ళి తీసుకొని రాపో అనేసి అయితే ప్రభావతి అంటూ ఉంటే, అప్పుడే బాలు ఆ లక్షలు మింగినోడు ఎందుకు, మా బావగారిని నేనే తీసుకొస్తాను, ఎందుకంటే ఇన్ని రోజులు అంది మా బావతో గొడవ పడ్డాను కదా, ఇప్పుడు నేను మర్యాదపూర్వకంగా బావని నేనే ఎత్తుకొని వస్తానులే అనేసి అయితే బాలు అయితే వెళ్తూ ఉంటా లోపలికి. ఇంకా బాలు వెళ్ళే సమయానికి అయితే మీనకైతే డౌట్ వస్తుంది, ఏంటి ఈయన అస్సలకి ఒప్పుకునేవారు కదా. అప్పుడే మీన బాలు దగ్గరికి వెళ్ళి, ఏంటి మీదేందో వెరైటీగా మాట్లాడుతున్నారే, మీరు పెళ్ళంటేనే అస్సలుగా ఒప్పుకునేవారు కదా, అంతేకాకుండా అన్ని డబ్బులు మోసం చేసినందుకే మీ మనోరంజనే ఇంకా క్షమిస్తలేరు, అంతేగాని రవి చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకే తనని ఇంకా ఇంట్లోకి రాణిస్తలేరు, ఇప్పటికి కొడుతూనే ఉన్నారు, అలాంటిది మీకు నచ్చని వ్యక్తిని మీ చెల్లెకిచ్చి ఎలా పెళ్లి చేయాలనేసి అనుకుంటున్నారు, నాకైతే ఏదో
తిక్కమక్కగా ఉంది మీరు చేసే పనేంటో. అయ్యో మీనా, నీకు ఇంకా అర్థం కావట్లేదా? అదంతా సరే, నాకు తనకి గొడవ జరిగిందేమో, కానీ మా చెల్లెల మీద ప్రేమ ఉందని చెప్తున్నాడు కదా, మా చెల్లెల కోసం కాంప్రమైజ్ అయ్యా నేను అనేసి అయితే బాలు మీనతో చెప్తాడు. ఇంకా బాలు చెప్పిన మాటలకైతే మీనైతే నమ్మిపోతూ ఉంటుంది. ఇంకా సరే అమ్మాయి ఇప్పటికైనా తను నమ్మాడు కదా అనేసి అయితే మీనైతే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా ఇక్కడ చూసినట్టయితే బాలు అయితే ఇంకా సంజు ఉన్న రూమ్లోకి వచ్చేసి, ఏం బావగారు రెడీ అయిపోయారా, ఎత్తుకుపోవాలి మిమ్మల్ని అంటే, ఏంటి, అయ్యో ఆడ పెళ్లి మండపంలో పిలుస్తున్నారు అందుకే అంటే. ఇంకా సంజు మనసులో అనుకుంటాడు, వీడు కాంప్రమైజ్ అయినట్టున్నాళ్లే అందుకనేసి వచ్చాడు అనేసి అయితే సంజు అనుకుంటుంటారు. కానీ అప్పుడే బాలు అంటారు, ఏరా నా చెల్లెల్నిచ్చి నీకు ఎలా పెళ్లి చేస్తా అనుకున్నావు, ఇంత దుర్మార్గుడివి నీకు అసలు ఇచ్చేదే లేదు అనేసి అయితే ఇద్దరైతే దెబ్బలాడుతూ ఉంటారు. ఇంకా సంజుని అయితే తలమించలు ఒక్కడు కొట్టేసి ఇంకా తన సృహలోకి వెళ్ళిపోయేలా చేసేసి ఇంకా అక్కడి నుంచి అయితే బాలు అయితే తననైతే తప్పించడానికి తన ఫ్రెండ్ సహాయంతో అయితే ఇంకా కార్లోకి అయితే మోసుకొని వెళ్తా ఉంటాడు బాలు. ఇంక ఇక్కడ చూసిన రోహిణి అయితే తన మౌనిక దగ్గరికి వచ్చేసి ఏ విధంగా మ్యాన్పులేట్ చేస్తే ఒక చిన్న హారం అయితే కొట్టేస్తూ ఉంటుంది. ఇంకా కొట్టేసిన హారాన్ని పట్టుకొని రోహిణి అయితే వర్ధన్ దగ్గరికి వచ్చేసి, ఇంకోసారి నన్ను అడగకు, అయినా ఇంత చిన్న నగ తీసుకొచ్చావేంటి అనేసి అయితే వర్ధన్ అడుగుతూ ఉంటే, అంత పెద్ద హారం తీసుకొస్తే పెళ్లి మండపంలో పెద్ద గొడవ అవుతుంది, అయినా నన్ను చివరికి దొంగను కూడా చేసావు నువ్వు అసలైంది అంటే, సర్లే ఇప్పుడు దీంతో నేను సర్ది పెట్టుకుంటాను కానీ ఇంకా నువ్వు వెళ్ళు అనేసి అయితే రోహిణితో అంటూ ఉంటాడు వర్ధన్. సరే అనేసి ఇంకా వర్ధన్ అటు నుంచి వెళ్ళిపోవడంతో రోహిణి అయితే ఇంకా తను వెళ్ళిపోని చూస్తూ ఉంటుంది. కానీ ఈ సమయం లోపలనే బాలు సంజుని ఎత్తుకుపోవడం చూస్తుంది రోహిణి. ఇంకా రోహిణి చూసిన తర్వాత ఎలాగైనా ప్రభావతి ఆంటీకి చెప్పాలనేసి రోహిణి అనుకుని లోపలికి గబగబా వెళ్ళెళ్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడ చూసినట్లయితే మనోజ్ తన పెళ్లి మండపంలో ఫోటోలు తీస్తూ ఉంటాడు. అప్పుడే నీలకంఠం గారు మీ పెద్ద అబ్బాయి ఏం చేస్తారని ప్రభావతి అడుగుతూ ఉంటాడు. ఆ సమయానికి ఇంకా అక్కడికి మా పెద్ద కోడలు అయితే బ్యూటీ పార్లర్ చేస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళ నాన్నగారు అయితే మలేషియాలో పెద్ద పెద్ద బిజినెస్ చేస్తూ ఉంటాడని గొప్పలు చెప్తా ఉంటుంది. అప్పుడే అక్కడికి రోహిణి వచ్చేస్తూ ఉంటుంది. హలో అత్తయ్య ఒకసారి రాండి, హలో ప్రభావతి గారు అంటూ ఉంటుంది. రోహిణి నువ్వు చెప్పు మీ నాన్నగారి గురించి అనేసి అంటే, ఇప్పుడు సరే తర్వాత చెప్తాలేని మామయ్య గారు, ఫస్ట్ అయితే ప్రభావతి ఆంటీ నువ్వు ఒకసారి పక్కకు రాండి అనేసి అయితే పిలుస్తూ ఉంటుంది రోహిణి. ఇంకా పిలిచేసి ఒక విషయం చెప్పాలి మీకు. ఏంటి రోహిణి, ఏం జరిగింది? బాలు సంజును కిడ్నాప్ చేసి ఎత్తుకుని వెళ్తున్నాడు అత్తయ్య అనేసి అయితే, అమ్మా వీడు ఇంత పని చేశాడా, నేను అనుకుంటూనే ఉన్నాడు, వీడు ఇంతగా మంచిగా నటిస్తున్నాడు ఏంటా అనేసి అన్నట్టుగా ఇంకా ప్రభావతి అయితే, సరే రోహిణి ఇదంతా నీకు ఎవరు చెప్పకుండా చూద్దాం అనేసి అయితే ఇద్దరు అనుకునే అక్కడికి మీనా వచ్చేస్తూ ఉంటుంది. ఏ మీనా ఏమని అత్తయ్యానంటే, చూసావా మీ బాలు ఎంత పని చేస్తాడో, పెళ్లి కొడుకును మాయం చేస్తాడట, ఎత్తుకుని వెళ్ళడంట, ఈ విషయం నీకు తెలియకుండానే ఉంటుందా, నీకు తెలిసే ఉంటుంది అంటే, అయ్యో అత్తయ్య మీ నన్ను అంటారేంటి, మీ అబ్బాయి చేసిన పనికి నేను ముందే అడిగాను తనని, కానీ నన్ను కూడా మాయ చేశాడు తను, నాకు ఓకే అని చెప్పినట్టు చెప్పేసి ఇప్పుడు ఇదంతా చేశాడా, నాకేం అర్థం కావట్లేదు, అయ్యో తెలిసి ఇదంతా చేశాను, నువ్వే వాడికి ఎక్కడ ఉన్నాడో ఫోన్ చేయి అనేసి అయితే అంటూ ఉంటుంది. సరే అత్తయ్య మీరేం కంగారు పడకండి, పెళ్లి మండపంలోకి ఎవరు తెలియకముందే బాలు మళ్ళీ సంజుని తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాంలే, మీరేం కంగారు పడకండి అనేసి అయితే మీనైతే చెప్తా ఉంటుంది. ఇంక చూసినట్టయితే బాలు అయితే సంజుని తీసుకొని కార్లో తన ఫ్రెండ్తో అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. అక్కడ ఆల్రెడీ అవుట్ హౌస్ పక్కకుంటే నీలకంఠం అయితే పోలీసులు పెడతా ఉంటారు చెక్ పోస్ట్ లాగా. అప్పుడే అక్కడ పోలీసులు తన బండి ఆపేస్తే, మా చెల్లె ఒక అక్కడ అవుట్ హౌస్లో పెళ్లి జరుగుతూ ఉంటుంది, తనకు పూలమాల కావాలి అందుకనే వెళ్తున్నాను అనేసి అయితే చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు బాలు. ఇంకెలాగైనా పెళ్లి ఆగిపోవాలనే ఉద్దేశంతో అయితే సంజుని అయితే కిడ్నాప్ చేసేసి తీసుకొని వెళ్తాడు బాలు. ఇక్కడ చూసినంత పెళ్లి మండపంలో ఇంకా ఏంటి, అప్పుడు వెళ్ళాడు బాలు పెళ్లి కొడుకుని తీసుకొస్తాను ఇంకా రావట్లేదు ఏందనేసి అందరూ తలో వైపు ఆలోచిస్తూ ఉంటారు. అప్పటికే అక్కడికి ఇంకా నీలకంఠానికి అనుమానం వస్తుంది, ఈ బాల్ లోపలికి వెళ్ళి ఇంకా రావట్లేదు ఏంది, ఈయన గొడవ పడుతున్నారా ఏంటి, వెళ్ళొసో చూసిరాపో అనేసి వాళ్ళ భార్యని పంపిస్తూ ఉంటాడు. ఇంకా తను వెళ్ళి చూసేసరికి అక్కడ సంజు కనబడు, అన్ని చిందరవందరగా చేసి ఉంటాయి. ఇంకా అది చూసిన సంజు వాళ్ళ అమ్మయ్య పెళ్లి తప్పిపోయింది, కానీ నా కొడుకు ఏం కావద్దు, ఈ పెళ్లి కూడా జరగదు, ఇలా చేయడం వల్ల బాలు మంచి పని చేశాడు అంటే ఒక అమ్మాయి జీవిత నాశనం కాకుండా చేశాడు అనేసి అయితే బయటకు వచ్చేసి ఆ విషయాన్ని అయితే నీలకంఠని చెప్తా ఉంటుంది. ఇంకా నీలకంఠం చెప్పడంతో అక్కడ ఆల్రెడీ అందరికి తెలిసిపోతూ ఉంటుంది అబ్బాయి లేడనే విషయాన్ని. ఇంకా నీలకంఠం అయితే బయటకు వచ్చేసి పోలీసులకైతే, ఇప్పుడు ఏదైనా కారులో వెళ్ళని చూసావా, సంజు మాయమైపోయాడు, కిడ్నాప్ చేశారు అనేసి అయితే అంటూ ఉంటుంది. సరే మేము ఫాలో చేస్తాంలే అనేసి అయితే పోలీసులు అయితే బాలు ఒక కార్ని అయితే చేస్తూ ఉంటారు. అప్పటికే బాలుకును రాజేష్కి డౌట్ వస్తూ ఉంటుంది, ఒరే మనకు చిప్ప కూడా గతిలాగా ఉందిరా అనేసి రాజేష్ అంటూ ఉంటే, సరేలే మనం ఏ విధంగా మేనేజ్ చేసి ఆ పోలీసులకు
తప్పకుండా మనమైతే వెళ్దాం అనేసి అయితే ఇంకా బాలైతే స్పీడ్గా వెళ్తూ ఉంటాడు కార్లో. కానీ ఇక్కడ చూసినట్లయితే స ఇంకా బాలు అయితే పోలీసులకైతే దొరికిపోతూ ఉంటాడు. సంజు అయితే ఇంకా ఆ బాలుతో అంటూ ఉంటాడు, ఏ విధంగా అయినా మీ కుటుంబం మీద కక్ష సాధించాలనే ఉద్దేశంతోటే మీ చెల్లిని పెళ్లి చేసుకుంటాను. ఇప్పుడు ఎలా ఆపుతావు, ఆపుకో అని అయితే శబ్దం చేస్తాడు. ఇంత తెలిసిన తర్వాత కూడా నా చెల్లినిచ్చి ఎలా పెళ్లి చేస్తాను అనుకుంటున్నావు అనేసి బాలు అయితే సవాలు విసురుతూ ఉంటాడు. చూద్దామని రేపటి ఎపిసోడ్లో మరి సంజు బాలుని అయితే పోలీసుతోటే కట్టిపడి వేస్తూ ఉంటాడు. మరి సంజు వెళ్ళి పెళ్లి చేసుకుంటాడా, మరి అక్కడికి కూడా బాలు వచ్చేస్తా ఉంటాడా, మరి మౌనిక పెళ్లి సంజుతో జరుగుతుందా, బాలు మరి పెళ్లి ఆపుతాడనే విషయాన్ని రేపు ఎపిసోడ్ చూద్దామండి. ఇదే ఈరోజు వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ ఫర్ వాచింగ్.